గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2023వ సంవత్సరంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. కొత్త సంవత్సరంలో కూడా ఎన్నికలు జరగనుండడంతో పరిస్థితి గడ్డుగానే ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికలకు గత ఏడాది పునాది పడింది. రాజకీయంగా కీలక అంశాలు 2023లో సంభవించాయి. అవేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందని ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కోర్టు కేసులు, చంద్రబాబు నాయుడు అరెస్టు, నారా లోకేష్ యువగళం, విశాఖ రాజధాని పేరుతో వైసీపీ నేతలు చేసిన ప్రచారం, పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి అరెస్టు కావడం తెలిసిందే. ఈ కేసులో దోషులెవరనేది తేలలేదు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ కొనసాగుతోంది. వివేక హత్య కేసులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి సీబీఐ కేసులతో కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుణ్ణి హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారని ఆరోపణలొచ్చాయి. ఈ కేసులకు సంబంధించిన వార్తలు విశ్లేషణతో వైసీపీకి ఏడాది పెద్ద పెద్ద మరకలే అంటుకున్నాయి. రెండు 2023 మార్చిలో విశాఖలో 2 రోజుల పాటు అట్టహాసంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది. అందులో భాగంగా రాష్ట్రానికి 13.56 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో అనేక పరిశ్రమలు, వాటితో సుమారు 6 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వైసీపీ గొప్పగా చెప్పుకుంది. కానీ వాటిలో 10 పరిశ్రమలు కూడా ఏర్పాటు కాలేదని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇన్వెస్టర్ సదస్సు పేరుతో హడావిడి, దానికోసం చేసిన కోట్ల రూపాయల ఖర్చు అంతా వృధాయని, తమకు జాబ్స్ రాలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ సంవత్సర ఆఖరిలో డిసెంబర్లో వచ్చింది. దీంతో నిరుద్యోగులలో కూడా ప్రభుత్వంపై అసంతృప్తి నెలకొంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేసిన తర్వాత అకస్మాత్తుగా టీడీపీ బలపడినట్లుగా కనిపించింది. సాక్ష్యాలు, ఆధారాలు లేకున్నా అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రబాబుపై ప్రజల్లో సానుభూతి పెరిగినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబుకు బెయిల్ రావడంతో విడుదలయ్యాక జనసేనతో కలిసి ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నారు. చంద్రబాబు విషయంలో వైసీపీ ఆలోచన బెడిసి కొట్టాయి. తాజాగా ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు వైఎస్ జగన్. తమకు టికెట్లు ఇవ్వకపోవడం ఏంటని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నా బయటకు మాత్రం జగన్ ఏం చెబితే అదే పాటిస్తామని చెప్పుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. సీఎం జగన్ విశాఖకు మకాం మార్చేందుకు స్వయంగా అనేక ముహూర్తాలు పెట్టుకున్నప్పటికీ ఇంతవరకు రాలేకపోవడంతో వైసీపీపై విమర్శలొస్తున్నాయి. రుషికొండపై 100 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన భవనం నిర్మించినా అది సీఎం కార్యాలయమని చెప్పుకోలేకపోతున్నారు. మరోవైపు కోర్టు తీర్పులు వైసీపీకి అడ్డుకట్టగా మారుతున్నాయి. 2023 టీడీపీకి కాస్త మేలు, కాస్త కీడు చేసిందని చెప్పవచ్చు. యువగళం పాదయాత్రతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన నాయకత్వ లక్షణాలను చాటుకోగా జగన్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర ప్రజలలో టీడీపీ పట్ల సానుభూతి పెరిగింది. ఈ ఏడాదిలోనే టీడీపీ, జనసేనలు పొత్తు కుదుర్చుకుని నిలకడగా ముందుకు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన వారాహి యాత్రలతో 2023లో జనసేన పార్టీకి మంచి గుర్తింపే లభించింది. రాష్ట్రంలో పార్టీ బలపడిందనే చెప్పవచ్చు. బీజేపీతో జనసేన పొత్తులో ఉండగానే టీడీపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ తీసుకున్న కీలక నిర్ణయం కూడా ఆ పార్టీని, రాష్ట్ర రాజకీయాలను, పార్టీ బలాబలాలను చాలా ప్రభావితం చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కనీసం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. 5 ఏళ్లు గడిచినా రాజధానిపై స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు కొండల్లా పెరిగిపోతున్నా ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు, తాజాగా పారిశుద్ధ్య కార్మికులు జీతాల కోసం ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన ప్రభుత్వంపై వ్యతిరేకతగా మారితే మాత్రం వైసీపీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశాలున్నాయి.